ब्रह्म विद्या संप्रदाय कर्तुभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవడమే పరమ లక్ష్యమని కృష్ణ పరమాత్మ తెలియచేస్తున్నారు. మానవ జన్మలో మనం సాధించవలసింది ఏదైనా ఉంది అంటే మన ఇంటికి మనం వెళ్ళడమే మనం సాధించేటటువంటి గొప్ప లక్ష్యం అండి. అంటే ఈ శరీరాన్ని మనం భగవంతుడికి కొంత పాప పుణ్యాల రూపంలో కొంత ఫలితాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తే ఆయన మన ఇంటికి మనం పోవడానికి కావలసినటువంటి గొప్ప ఉపకరణం 84 లక్షల రకాల ఉపాధులలో ఏదైనా ఉందా అంటే అది ఒక్క మానవ ఉపాధి మాత్రమే అని నిర్ణయించి భగవంతుడు మనకి ఈ ఉపాధికి కావలసినటువంటి ఫలితాన్ని మనం ఈశ్వరుడికి ఇచ్చినప్పుడు ఈశ్వరుడు మనకు ఈ ఉపాధిని ఇచ్చారు. కానీ మానవ ఉపాధి గురించి రాక్షసులకు వారసుడైనటువంటి రావణాసురుడు చాలా తక్కువ చేసి మాట్లాడతాడనమాట. రావణ బ్రహ్మ తాను చాలా గొప్పదైనటువంటి తపస్సు చేసిన తర్వాత అతడు బ్రహ్మదేవుడి ద్వారా వరాలను తీసుకుంటున్నప్పుడు మరణం లేకుండా చెయ్యండి అన్నప్పుడు మరణము లేకుండా చెయ్యడం అనేది ఈ సృష్టి విరుద్ధం కాబట్టి మరణము ఎవరి ద్వారానో ఒకరి ద్వారా పొందాలి అన్నారు. అలా అన్నప్పుడు రావణ బ్రహ్మకి ఏంటంటే ఇక తనకు మనిషి ద్వారా అయితే మరణము ఓకే, మిగిలినటువంటి ఎవ్వరి ద్వారా కూడా కిన్నెర కింపురుషులు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దైవ రూపము కానివ్వండి, ఈ సృష్టిలో ఏదైతే గొప్పది అంటారో మీరు దానిని అంటే దాని ద్వారా మాకు మరణం వద్దు, మనుష్యుడైతే పర్వాలేదు అంటారు. అంటే సృష్టిలో ఉన్నవన్నీ గొప్పవే కానీ మనిషి మాత్రం అల్పుడు అని మనుష్యుడి చేతిలో నేను మరణిస్తానన్నారు. అంటే మనుష్యుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలియనటువంటి వ్యక్తి రావణాసురుడు. ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనము ద్వారా తాను తెలుసుకోనటువంటి సత్యం ఏంటంటే ఒక్క మానవ ఉపాధితో ప్రయత్నం చేస్తే తాను ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి గొప్పదైనటువంటిది మనుష్య జన్మ అని తాను తెలుసుకోవడంలో విఫలమవుతాడు. కాబట్టి మనుష్యుడి చేతిలో నేను మరణించడానికి సిద్ధమని వరాన్ని తీసుకుంటాడు. మరి మనుష్యుడి యొక్క గొప్పతనం ఏంటో తెలియచేసేటటువంటి ప్రయత్నంలోనే శ్రీ మహావిష్ణువు తాను జన్మను తీసుకొని భూమి మీద మనుష్యుడిగా ఎక్కడా తన యొక్క శక్తిని అంటే నేను పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి ఎక్కడా సిద్ధులను వాడరండి. వాడకుండా మనలాగే మనకొక సమస్య వస్తే ఆ సమస్యను యుక్తి ద్వారా ఎలా అయితే పరిష్కరించుకుంటామో శ్రీరామచంద్రుడు కూడా తనకేదైనా సమస్య వస్తే మరి బుద్ధి చైతన్యాన్ని వినియోగించి అనేక రకాలైనటువంటి యుక్తుల ద్వారా ఉపాయాల ద్వారా తన యొక్క సమస్యను పరిష్కరించుకుంటాడు. కానీ ఎక్కడా కూడా ఈశ్వర సంబంధమైన శక్తిని వినియోగించుకోడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒక మనిషికి కష్టం వస్తే తన కష్టాన్ని తన తెలివితేటల ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో లోకంలో ధర్మంగా నిలబడి అంటే ధర్మాన్ని ఆచరించడానికి తాను చేసేటటువంటి ప్రయత్నాలు లోకానికి అంటే లోకంలో పుట్టినటువంటి మనుషులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండడం కోసం శ్రీరాముడుగా 11,000 సంవత్సరాల పాటు భూమి మీద
జీవించి మన అందరికీ కూడా కర్మయందు మనం ఎలా ప్రవర్తించాలి, ధర్మంతో కూడిన కార్యాచరణ చేసినప్పుడు తాను పొందేటటువంటి గొప్పదైనటువంటి స్థితి ఏంటి అని తెలియజేసే ప్రయత్నంలోనే మానవ జన్మను తీసుకున్నాడు. తీసుకున్న 16 సంవత్సరాలకే ఒక మనిషి ముక్తిని పొందాలి అంటే ఎటువంటి జ్ఞానంతో కూడినటువంటి సంపద తన దగ్గర ఉండాలో ఆ సంపద కోసం తాను వైరాగ్యాన్ని పొందాడు. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు వల్ల కూడా నాకు ఆనందం లేదు. అంటే 5 ఇంద్రియాల ద్వారా మనమందరం ఏం చేస్తున్నామంటే సుఖాలను ఆర్జిస్తున్నాం. నాకు ఇటువంటి సుఖం కావాలి. ఏమంటాం? నాకు ఆ కన్నుల ద్వారా నాకు నచ్చిన రూపాలు చూడాలి అని చెప్పేసి రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాం. రకరకములైనటువంటి మనుష్య, జంతు, పశు ఇక రకరకాలైనటువంటి రూపములను చూసి ఆనందాన్ని పొందుతున్నాం. సృష్టిలో అనేక రకాలైన విషయాలను నేత్రముల ద్వారా మనం చూసి ఆనందిస్తున్నాం. ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకుంటున్నాం. అదే విధంగా మిగిలిన ఇంద్రియాల ద్వారా కూడా విన్ అనేక రకాల విషయాలు వింటున్నాం. విన్న వాటి ద్వారా తృప్తిని పొందుతున్నాం. మళ్ళీ మళ్ళీ పొందాలంటున్నాం. ఇలా 5 ఇంద్రియాల ద్వారా మనం అనుభవించినవే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ మరి వాటి కోసమే పరితపిస్తున్నాం. కానీ వీటి వలన నిన్న తిన్నదే ఇవాళ తింటున్నాను. ఏంటి ఈ తినడం ఏంటి? తర్వాత ఆ తిన్నదాన్ని విసర్జించడం ఏంటి? ఏంటి లేవడం ఏంటి? పడుకోవడం ఏంటి? అసలు ఏంటి ఈ సృష్టిలో ఏం ఆనందం ఉంది? ఎందుకు అల్పమైన సుఖం కోసం అని చెప్పేసి పర్వతమంత దుఃఖాన్ని ఎందుకు మనిషి అనుభవిస్తున్నాడు? దీనికి ముక్తి కావాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు కలగట్లేదు? ఈ లోకంలో ఉన్న విషయాల వల్ల ఏముంది ఆనందమని వైరాగ్యాన్ని పొంది ఆ వైరాగ్య భావనతో ఈ భూమి మీద ఉన్న విషయాల వల్ల ఆనందము లేదు అని రూఢీపరచినటువంటి వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడండి. మరి శ్రీరామచంద్రుడు మనందరికీ సత్యం చెప్పారు. ఎన్నో సంవత్సరంలో 16వ సంవత్సరంలో జ్ఞానోపదేశాన్ని పొంది అన్నాడట, నేను నా జీవితంలో 15 సంవత్సరాల పాటు వృధా చేసుకున్నాను. సత్యం తెలియకుండా సత్యం తెలియకుండా నేను జీవించానని ఎంతో దుఃఖపడ్డాడట. నశించిపోయే విషయాలను అనుభవిస్తూ అందులోనే సుఖం ఉంది అని చెప్పి తాదాత్మ్యత పొందాను. ఎంత నా యొక్క జీవనం వృధా అయిపోయింది అని చెప్పి పరమ దుఃఖాన్ని పొందారట. ఇప్పటికీ కూడా మనమందరం దేహ సంబంధమైన విషయాలలో సంతోషం లేదనుకుంటూనే ఎక్కడో చిన్న అల్పమైన సుఖం దొరుకుతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? విషయాదుల పట్ల ఉన్నామండి. విషయ సుఖాల కోసం మన యొక్క ప్రయాణము ఎన్ని జన్మల నుంచి పొందుతున్నాం. ఇక ఈ జన్మలోనైనా మన ప్రయాణము దేహ సంబంధమైన విషయ సుఖాల కోసం మరొక శరీరాన్ని పొందకుండా మనల్ని మనం ముక్తులను చేసుకోవాలి అంటే సత్యంతో కూడినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానంతోనే ఆగిపోతున్నారు. జ్ఞాన విజ్ఞాన యోగం అని కృష్ణ పరమాత్మ తర్వాతి అధ్యాయంలో చెప్పబోతున్నారు. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే సాధ్యం. దానికి ఒక చిన్న ఉపమానము ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పారండి. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక వ్యక్తి పట్టణంలో ఉన్నారు. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి వారి బంధువులు పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు కాదండి, పూర్వకాలంలో. అయితే పట్టణంలో ఇప్పటికీ కూడా కొన్ని వస్తువులు మనకు పట్టణంలో ఉన్నవి హైదరాబాద్లో దొరికే వస్తువులు మనకి పల్లెటూర్లలో దొరకవు కదా. అలాంటి పరిస్థితిలోనే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఒక లెటర్ రాశారనమాట. మీరు పట్టణం వచ్చేటప్పుడు ఇన్ని రకాలైన వస్తువులు తీసుకురండి అని చెప్పేసి ఒక లెటర్లో రాసి పంపించారు. ఇప్పుడు ఆ లెటర్ పట్టణంలో ఉన్న వ్యక్తికి అందిందండి. అలా అందగానే ఆ లెటర్ తీసుకొని చదివాడు. ఇక చదవడం అంటే జ్ఞానం అండి. ఇదే జ్ఞానము. ఇక చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊరికి వెళ్తున్నాడు. పల్లెటూరికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మేం ఉత్తరంలో పంపించిన వస్తువులు ఏవి అని అడుగుతారు. అందుకని ఈయన ఏం చేయాలి, వాళ్ళు ఏ వస్తువులైతే తెమ్మన్నారో, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని రమ్మన్నారు, ఇంకా
వీళ్ళకి దొరకనటువంటి కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువులు, హాస్పిటల్‌కి సంబంధించిన మందులు ఇవన్నీ తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు ఈయనేం చేయాలి? ఆ ఊరికి బయలుదేరేటప్పుడు కొంత డబ్బు తీసుకొని వీళ్ళు ఏ ఏ వస్తువులైతే తెమ్మన్నారో, ఆ తెమ్మన్నటువంటి వస్తువులన్నీ కొనుక్కొని మళ్ళీ ఆయన ఏ ఊరు వెళ్తున్నాడో ఆ ఊరికి వెళ్ళినప్పుడు కదండీ! అంటే జ్ఞానం అంటే ఉత్తరాన్ని చదవడం. ఒకటికి 100 సార్లు ఆ లెటర్ చదివితే వాళ్ళు తెమ్మన్న వస్తువులన్నీ వచ్చేస్తాయా? రావు కదా! అప్పుడు ఏం జేయాలి? ఆ వస్తువులన్నీ కొనాలి. కొని ఎవరైతే ఆ వస్తువులు కోరుకున్నారో వాళ్ళకు చేరుకోవాలి. ఇది విజ్ఞానమండి. విజ్ఞానము కావాలి అంటే నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానము నాకు పదిలపడినప్పుడు, నేను చేసేటటువంటి ప్రతి క్రియ కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పును సరిదిద్దాలి. ఎలా అంటే, నువ్వొక రాజులాగా నిలబడాలి. ఆత్మ అంటే రాజండి. సాక్షిగా ఉంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా చ మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. నేను పరబ్రహ్మ స్వరూపముగా మీ హృదయాల లోపట నేనున్నాను అని ఆయన ఎలా ఉంటారట మన లోపట? సాక్షిగా ఉంటారు. రాజుగారు కూడా పరిపాలన చేస్తూ ఉంటారు. పంచప్రాణ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాద్ ఆత్మానం రాజవత్సదా అని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో ఇక్కడ ఒక శ్లోకాన్ని చెప్పారు. ఎలా రాజుతో పోల్చి ఉపమానం చెప్పారండి. కృష్ణ పరమాత్మ నేను సాక్షిగా ఉంటానంటే మనకు అర్థమవుతుందో లేదో అని చెప్పి ఏనాడో మరి వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన భగవద్గీతలో ఉన్న అంశము మనకు అర్థం కావడం కోసం అని చెప్పి 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు అపర మేధావి అండి. శాస్త్రములన్నింటినీ చిన్న నాటికే 3వ సంవత్సరం నాటికే సమస్త వేదముల యందు గొప్పవైనటువంటి నిపుణతను సాధించి మరి శాస్త్రములలో చెప్పబడిన సత్యాలన్నీ సాధారణమైనటువంటి మనిషికి కూడా అర్థం కావడం కోసం అని చెప్పి మరి శంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి ఉపమానం ఏంటంటే, రాజుగారు తన యొక్క పరిపాలనకు అనేక రకాలైనటువంటి విధాలుగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రి, తర్వాత సైనిక సంబంధమైనటువంటి నాయకుడు. ఒక్కొక్క శాఖకు సంబంధించి ఇవాళ మన యొక్క ప్రభుత్వం ఏ విధంగా అయితే వివిధ శాఖలుగా విభజన చేసి పరిపాలన చేస్తున్నారో, ఆనాటి కాలంలో కూడా రాజులు అనేక రకాల విభాగాలలో ఒక్కొక్క మంత్రిని ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు రాజుగారు ఏవైనా పరిపాలనలో ఈయన ఎక్కడైనా ఉంటాడా? రాజకీయాలకు సంబంధించి ఒక మంత్రి ఉంటారు. రవాణాకు సంబంధించి ఒక మంత్రి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి సంపదలను ఎలా విక్రయించడం, ఏం చేస్తారు? పన్నులు వసూలు చేయడం, ప్రజల యొక్క సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి ఏం చేస్తుంటారు? వాళ్ళకి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయటం ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నింటిలో ఎవరి పనులలో వాళ్లకు సంబంధించిన విభాగాలలో ఉన్న మంత్రులు అందరూ పరిపాలన చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఆయన ఏం చేస్తుంటాడు? పర్యవేక్షణ చేస్తుంటాడు. మన కోశాగారంలో నిధులు అయిపోతున్నాయండి, దానికి మమ్మల్ని ఏం చేయమంటారు అన్నప్పుడు రాజుగారు ఏం చేస్తారు? మరి వాళ్ళకి ఆ నిధులు రావడానికి కావలసినటువంటి ఉపాయాలను రాజుగారు ఏం చేస్తుంటారు? వాళ్లకు కొన్ని కొన్ని సలహాల రూపంలో అందిస్తూ, ఇదిగో మనకు ఆదాయం పెరగాలి అంటే ఎక్కడెక్కడైతే పంటలు బాగా సమృద్ధిగా పండాయో ఆయా ప్రాంతాలలో పన్నులు వసూలు చేయమని, ఎక్కడెక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో కరువు కాటకాలు ఉన్న వారి దగ్గర పన్నులు వసూలు చేయకుండా వాళ్లకు కావలసినటువంటి రక్షణ చర్యలు చేపట్టమని ఆయన ఏం చేస్తున్నాడు? కేవలం సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అంతే కదండి! అంతకు మించి రాజుగారు ఏమైనా చేస్తారా? ఏమీ చేయరు. అదే విధంగా మన శరీరం లోపట, శరీరము అంటే కూడా రాజ్యమేనండి. ఈ శరీరం అనేటటువంటి ఒక రాజ్యాన్ని క్షేత్రము అంటారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇప్పుడు మన కంటికి కనపడుతున్న నామరూపాలతో పిలువపడుతున్న మన శరీరాలను ఏమంటారు? క్షేత్రము అంటారండి.
ఈ శరీరాన్ని ఏమంటారు? క్షేత్రం అంటారు. మరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆయన ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని ఆ కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. కొన్ని కొన్ని పుస్తకాలలో ప్రకాశానందగిరి స్వాముల వారి యొక్క పుస్తకం కాకుండా మళ్ళీ వేరొక పుస్తకాలలో అయితే ఇది మొదటి శ్లోకంగా చెప్పబడుతుంది. అయితే ఇది శరీరం అని ఎవరైతే తెలుసుకుంటున్నారో తెలుసుకుంటున్నటువంటి వారు క్షేత్రజ్ఞుడు అంటున్నారు. అంటే విభజన జరిగిందండి. ఎవరెవరికి జరిగింది? ఈ శరీరానికి మనకి విభజన జరిగింది. ఇది నేను అని నేను అంటున్నాను అంటే అంటే ఇది నేను కాదనమాట. ఇది కేవలం నేను ఉండేటటువంటి ఇల్లు. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉంటున్నాను. ఇది నా ఇల్లు అంటాను కానీ ఇది నేను అనను. అంటే ఈ ఇంటినే నేనంటున్నానా? పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరము క్షేత్రమును కూడా మరి ఏమంటారు? ఇల్లు అంటారు. ఈ ఇంటిలో ఎవరుంటున్నారు? మనం ఉంటున్నామండి. ఎప్పటి వరకు ఉంటాం? ఈశ్వరుడి యొక్క అంగీకారం ఉంటే 100 సంవత్సరాలు ఈ శరీరంలో ఉంటాం. ఈశ్వరుడికి కోపం వచ్చినా ఈ ఇంటిని వదిలేస్తాం. లేదా నాకే కోపం వచ్చినా నేను ఈ శరీరాన్ని ఖాళీ చేస్తాను. నాకు ఈ శరీరానికి సంబంధించి సంతోషాలు లేదనుకున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? ఆత్మహత్యకు సంబంధించినది ఏదైనా నేను చేసినప్పుడు నా శరీరాన్ని నేను విడిచిపెడతాను. అంటే నేనేం చేస్తున్నాను? ఇక్కడ నాకు ఇష్టం లేకపోయినా నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను. నేను చేసే పనులు నచ్చకపోయినా ఈశ్వరుడు నాకు ఈ శరీరాన్ని తీసేస్తాడు. అంటే మనందరికీ ఇది ఒక క్లారిటీ ఉండాలండి. ఎందుకు ఉండాలి? దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ నేను నేను అని మన మీద వేసుకొని దీనికొచ్చే సుఖాలు నావి, దీనికొచ్చే దుఃఖాలు నావి అని మీద వేసుకుంటున్నాం. అంతే కదండి? అంటే దేహము అనేది ఏంటి? ఇది నీది కాదు. నీకు సంబంధించినటువంటి వస్తువుని నేను నేను అని ఏడుస్తున్నావు. ఇప్పుడు రమణులు ఏం చేశారు? శరీరానికి సర్కోమా వ్యాధి వచ్చిందండి. మరి ఆయన అయ్యో నాకు బాగా నొప్పి కలుగుతుంది అని ఏడ్చారా ఎప్పుడైనా? బాధపడ్డ సంఘటనని మీరు ఎప్పుడైనా చూసామని ఎవరైనా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు నా శరీరానికి ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందనుకోండి, ఇప్పుడు నేనేమంటాను? అయ్యో నాకు నొప్పిగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నా శరీరానికి ఉన్న గాయం ఎప్పుడు తగ్గిపోతుందో అని నేను వెక్కి వెక్కి ఏడుస్తాను. నాకు తెలిసిన బంధువులు, స్నేహితులు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు జరిగిన ప్రమాదాన్ని చెప్పుకు ఏడుస్తారు. అంతే కదండి మన జీవితంలో అందరం జరిగేది. అంటే రమణులు కూడా పాంచభౌతికమైన శరీరముతోనే జీవించారు. మనం కూడా పాంచభౌతికమైన శరీరంతోనే జీవిస్తున్నాం. మరి రమణులు మాత్రం మరి దీనికి సర్కోమ వ్యాధి కలిగితే రోజుకు చాలా రక్తం కారేదట. ఆ ఆ చేతికి జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే రాచపుండు అండి. ఆ రాచపుండు నుండి వచ్చేటటువంటి రక్తాన్ని చూస్తే చాలా మంది శిష్యులందరూ భయపడేవాళ్ళట, ఏడ్చేవాళ్ళట. రమణులు మాత్రం శమంతకమణి రోజు కూడా బంగారం పెట్టేదంటండి. ఆనాటి కాలంలో సత్రజిత్ మహారాజ్ దగ్గర ఉండేదట. అది రోజు 8 బారువుల బంగారం పెట్టేదట. అంటే శమంతకమణి ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుందండి. ఇప్పుడు ఆయనకున్నటువంటి రాచపుండుని చూసి శమంతకమణి అని నవ్వేవాళ్ళట. చూడు ఎంత బంగారం పెడుతుందో, ఎర్ర బంగారం పెడుతుందని చెప్పి చెప్తుంటే వాళ్ళందరూ అయ్యో చిన్న గాయమైతేనే చాలా నొప్పిగా ఉంటుంది, అయ్యో రమణుల శరీరంలో నుంచి రక్తము కారిపోతుంది, దాన్ని ఆపినా ఆగట్లేదట. డాక్టర్లు ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా అక్కడి నుంచి కారేటటువంటి రక్తాన్ని ఆపలేకపోయేవాళ్ళట. రమణులేమంటున్నారు? మనమేమో చిన్న గాయానికే ఇంత పెద్దదైందంటున్నాం, ఆయనేమో అలా రక్తం కారుతుంటే శరీరం అంతా నీరసమైపోతుంది కదండి, శరీరం అంతా శక్తి విహీనమవుతుంది కదా. మరి ఆ రమణులు మాత్రం అలా చూస్తూ ఉండేవాళ్ళట ఏం జరుగుతుందని. బయటున్న వాళ్ళు చూస్తున్నారు, ఏడుస్తున్నారు. తన శరీరానికి జరిగితే మాత్రం ఆయన అలా చూస్తున్నాడు. ఇదండి ఇది ఇదం శరీరం కౌంతేయ, ఇది శరీరం అని ఏతద్యో వేత్తి తం ప్రాహు. ఎవరు తెలుసుకుంటున్నారో, తెలుసుకుంటున్నటువంటి వారు తెలుసుకుంటున్నారంటే కేవలం నేను ఆత్మనని కాలుగు నొప్పి వస్తే ఏడుస్తూ, మా వాళ్ళందరికీ అనారోగ్యాలు వచ్చాయని ఏడుస్తూ,
మా వాళ్ళు చనిపోయారని ఏడుస్తూ ఇది కాదండి. ఆత్మ అనుభూతి పొందడం, నేను పరబ్రహ్మమే అయిపోయానని చెప్పుకు తిరగడం అనేది ఇది కాదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పింది గొప్పవాళ్ళైనటువంటి ఆత్మానుభూతిని పొంది ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విధానం ఇది. ఈ విధానాలు తెలియక నేను పరబ్రహ్మమే అనేటటువంటి భావన చేత కొంతమంది ఏం చేస్తున్నారు? తాను మోసపోతున్నాడు. తనని నమ్ముకున్న వాళ్ళను కూడా మోసం చేస్తూ వారు చేసేటటువంటి సాధనలో ఏమవుతుంది? ఎన్నో కోట్ల జన్మలలో చేసిన పుణ్యం అండి మానవ ఉపాధి. ఎన్నో సాధనలు చెయ్యాలి, ఎన్నో ప్రయత్నాలు చెయ్యాలి. ఆ ప్రయత్నాల వల్ల మనకు దొరికేటటువంటి భాగ్యం ఏంటంటే మరి నేను ఆత్మనే అని నిలబడటానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం, మనము అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తే అంతగతం అంటే మన పాపాలు పోవాలంట. మన పాపాలు మనమేమనుకుంటున్నాం, అయ్యో మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామండి మా పాపాలన్నీ పోయాయి. వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు పాపం. వాళ్ళకి తెలీదు ఏంటంటే కొంత శాస్త్రంలో చెప్పబడిన విషయాలను తెలుసుకొని ఇంక ఇదే సత్యం అనుకుంటున్నారు. కానీ మరి అసలు ఆ సత్య వస్తువు ఎలా ఉంటుందండి? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్దిత యది బా సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. 1000 సూర్యుల యొక్క వెలుగును కూడా ప్రదర్శించగలిగినటువంటి శక్తి మరి రమణులకు ఉందండి. రమణులు దేహాన్ని విడిస్తే ఒక పెద్ద ఏమంటారు, ఒక నక్షత్రం మాదిరిగా ఒక పెద్ద వెలుగు వచ్చి ఆ వెలుగు ఏమైంది? గిరి ప్రదక్షిణ చివరి వరకు కూడా ఆయన చెప్పేది ఏంటి? ఈశ్వర సంబంధమైన సేవ చేసుకోమనే చెప్తారు. కానీ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుంటే మిమ్మల్ని నేను కర్మలో నుంచి తీసేస్తానని రమణులు చెప్పినటువంటి సందర్భం లేనే లేదు. ఎవరైనా తొందరపడి రమణులని చూడాలని ఎవరైనా రమణుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళగానే మీరు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క దర్శనం చేశారా అంటే, లేదు స్వామి మిమ్మల్నే చూడాలని చెప్పి మేము వచ్చామంటే, ముందు వెళ్ళండి. ముందు వెళ్ళి ఏం చేస్తారు? గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అప్పుడు నా దగ్గరికి రండి. చూడండి, దైవ ఉపాసన, దైవాన్ని ఎంత గౌరవించటం, ఆ దైవం కోసం మనం ఎంత పరితపించాలి. ఆ దైవాన్ని తెలుసుకున్నటువంటి సత్పురుషులు ఏమంటున్నారు? దేవాలయానికి వెళ్ళొద్దంటున్నారా? దేవుడి యొక్క దర్శనం వద్దన్నారా? వద్దనట్లేదు కదండి. అంటే దైవాన్ని విడిచిపెట్టి మేమే దైవం అని మా దగ్గరికే రండి, ఇక మీరు పూర్ణంగా భగవంతుణ్ణి పొందుతారని చెప్పేటటువంటి మరి సగం సగం తెలిసినటువంటి అజ్ఞానుల దగ్గర జ్ఞానాన్ని పొంది మనం పొందినటువంటి గొప్పదైనటువంటి మానవ ఉపాధి వలన మనకు కలిగేటటువంటి ఆ ఏదైతే యోగం ఉందో ఆ యోగము నుండి ఎవరూ కూడా భ్రష్టులు కాకుండా చూసుకోవాలి. కొన్ని కోట్ల జన్మలలో చేసిన భాగ్యం అండి మన శరీరం. ఈ శరీరంతో పుణ్యకర్మలు చేసుకోవాలి, పాపాన్ని పోగొట్టుకోవాలి. ఇలా పాపాన్ని పోగొట్టుకొని ఎవరైతే ముక్తులు కావడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ శరీరము నేనని, ఈ శరీరంలో నేనున్నాననేటటువంటి దానిని విడిచిపెట్టి ఇది నేను కాదని నేనుండడానికి భగవంతుడు నాకు అనుగ్రహం చేసినటువంటి ఒక వరం ఏంటంటే నాకు ఈ శరీరం. ఈ శరీరం లేకపోతే నేను మాట్లాడగలుగుతానా? నేను తినగలుగుతానా? నేను ఉండగలుగుతానా? ఈశ్వర సంబంధమైనటువంటి పరులకు ఉపకారం చెయ్యగలిగిన సాధన నేను ఏదైనా చేయగలుగుతానా? సృష్టిలో 84 లక్షల ఉపాధులలో ప్రతి ఉపాధి పరులకే ఉపయోగపడుతుంది. ఒక్క మనిషి మాత్రమే తన బుద్ధిపూర్వకంగా చెయ్యాలని భగవంతుడు నిర్ణయించి ఇక తాను చేసినటువంటి సృష్టిలో కొందరికైనా ముక్తి ప్రసాదిద్దామని కరుణించి మానవ ఉపాధి ఇచ్చారు. మానవ ఉపాధి ఎందు మనం చెయ్యవలసినటువంటి సాధనల గురించి కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతిమే మతి వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయత. అంటే ఎవరైతే మనస్సును నిగ్రహించుకుంటున్నారో
ఆ నిగ్రహించుకోగలిగిన వారికి ఉపాయాలు చెప్తాను. అంటే ఎన్ని కష్టాలొచ్చినా ఈశ్వరుడి యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా, ఈశ్వరుడు చెప్పిన ధర్మాన్ని తప్పకుండా ఎవరైతే జీవించే ప్రయత్నాలు చేస్తుంటారో వారికి నేను ఉపాయాలు చెప్తాను. అంటే మిగిలిన వాళ్ళకి నేను చెప్పనండి. ఉపాయాలు ఎవరికి నేను చెప్పడం మానేస్తాను? లౌకిక సంబంధమైనటువంటి విషయాలలో పరిగెట్టేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి అధర్మాన్ని కూడా పాటిస్తారు. ధర్మం అంటే భార్య బిడ్డల మీదున్న మమకారం చేత నేను చెప్పిన ధర్మాన్ని ఆచరించకుండా ఈ దేహ సంబంధమైన విషయాలే శాశ్వతమని ఎవరైతే నిరంతరం లౌకిక సంబంధమైన విషయాల కోసం పరితపిస్తున్నారో, పరితాపం పొందుతున్నారో, అలా పొందేటటువంటి వారికి నేను ఉపాయాలు చెప్పను. భగవద్గీతని వాళ్ళు ఎంతమంది చదువుతున్నారండి? కొన్ని కోట్ల మంది, సుమారు 860 కోట్ల మంది జనాభాలో 1,00,00,000 మందికి భగవద్గీతలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాలలో ఈ మధ్య కొంతమంది సచ్చిదానంద సద్గురు స్వామి లాంటి వాళ్ళు, ఇంకా గీతా పరివార్, ఇంకా చిన్మయ అనేటటువంటి ఒక సంస్థ, ఇలా కొన్ని సంస్థల ద్వారా భగవద్గీతలో ఉన్న శ్లోకాలను పారాయణం చేయగలుగుతున్నారు అంటే అది మనం కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యము చేత కొద్ది మందైనా భగవంతుడి నామం, భగవంతుడు చెప్పిన శ్లోకాన్ని పఠించగలుగుతున్నారు. కానీ అందులో అర్థం తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా అల్ప సంఖ్యలో ఉంటారండి. అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలను తెలుసుకొని విచారణ చేసి ఆచరణ రూపంలో పొందడానికి కావలసిన అర్హతను ఏ కొద్ది మందో పొందుతున్నారు. దానికి కృష్ణ పరమాత్మయే చెప్పారు, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మరి అనేక వేల మందిలో ఏ ఒకానొక్కడో భగవంతుడు చెప్పిన మాటను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి తెలుసుకున్నటువంటి వాళ్ళు పాపం ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి భార్య బిడ్డల మీద ఉన్న మమకారము, ఈ లోకంలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలనే కొన్ని విషయాలకు ప్రలోభపడి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అణచటానికంటే బదులు మరి భగవంతుడి జ్ఞానం తెలుసుకున్న వారు కూడా కొద్దిమంది ప్రయత్నం చేస్తారని ఈశ్వరుడే చెప్తున్నారు కదా. అందులోనే ఇవాళ చాలా మంది మేము సద్గురువులమని చెప్పుకొని ఏం చేస్తున్నారు? లోకానికి జ్ఞానం పంచే పనిని తీసుకున్నారు. చాలా గొప్ప సత్యం, చాలా గొప్ప విషయం కూడా. మరి అలా తీసుకున్న వాళ్ళు మరి పూర్తిగా నన్ను పొందగలుగుతున్నారా? పొందలేరు. ఎందుకు పొందలేరు? పాపం వాళ్ళకి శ్రద్ధ ఉంటుందండి. భగవంతుడు చెప్పిన మాటల మీద శ్రద్ధ ఉంటుంది. కానీ మనసు ఏంటంటే చపలంగా ఉంటుంది కదండి. ఎన్నో సంస్కారాలు ఉన్నాయండి. పూర్వజన్మలలో అనేక సంస్కారాలు. ఇప్పుడు ఎవరిదైనా ఒకరిది గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం అనగానే ఒకటి మనసులోకి రావాలా, వాళ్ళకి ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉంటాయండి. కొన్ని ఉద్యోగాలకైతే చాలా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. సుమారు ఒక 10 సంవత్సరాలలో ఒక 20 ఊర్లు మారినటువంటి ఉద్యోగాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 20 ఊర్లు మారారు. ఇప్పుడు 20 ఊర్లకు సంబంధించినటువంటి 20 ఊర్లు ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత అండి, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉంటారు. ఆళ్ళు కూడా ఉద్యోగంలో చాలా ఊర్లు తిరిగారు. ఇప్పుడు నేను తనని ఏ ఊరు గురించి మాట్లాడినా, మేము పలానా ఊర్లో పలానా సంవత్సరాలున్నాం అని అక్కడున్న విశేషాలు, అక్కడున్నటువంటి విషయాలు చాలా చెప్తారండి. అసలు తను చెప్తుంటే నేను ఆశ్చర్యపోతాను. అన్ని ఊర్లకు అంటే మరి ఉన్నాం కదండీ! 6 నెలలు ఉన్నాం. 6 నెలలు ఉన్నప్పుడు 6 నెలలకు సంబంధించి అక్కడున్నటువంటి పద్ధతులు, తర్వాత అక్కడున్నటువంటి విషయాలన్నీ చాలా మన మనసులోని ముద్రించబడతాయి. అసలు సంస్కారం అంటే ఏంటి? మనం ఆలోచించినటువంటి ఆలోచన, మనం చేసిన ప్రతి పనికి సంబంధించి అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, అది సంస్కార రూపంలో మన మన మైండ్‌లో స్టోర్ చేయబడుతుంది. మరి ఇప్పుడు ఆ స్టోర్ చేయబడిన విషయాన్ని ఇప్పుడు చూడండి, ఈ 10 ఏండ్లలో ఎన్నెన్ని ఊర్లు తిరుగుతారు? ఎన్నెన్ని విషయాలన్నీ మూటగట్టుకున్నారు? ఇప్పుడు ఒకే ఊర్లో ఉన్నప్పుడు పుట్టి, పెరిగి, తర్వాత వివాహం తర్వాత కూడా ఇక్కడే ఆ ఊర్లోనే ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి కొన్ని విషయాలు, కొన్ని సాంప్రదాయాలే తెలుస్తాయి. ఇప్పుడు ఒక 20 ఊర్లు వెళ్ళొచ్చినటువంటి వారి యొక్క సాంప్రదాయాలన్నీ ఎలా ఉంటాయి? అక్కడున్నటువంటి
ఆ పద్ధతులు వేరుగా ఉంటాయి. వాళ్ళు తీసుకునే ఆహారము, వండుకునే పద్ధతులు, తర్వాత వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలలో కొంచెం విభిన్న ఏమంటారు? కొంచెం తేడాలుంటాయి గదండీ! మరి ఇవన్నీ ఉంటాయి గదా! వాళ్ళకి చూడండి. అందుకే అంటారు ఒక్క కూరతో భోజనం చేసిన వారికంటే పలు రకాల కూరలతో తిన్నటువంటి వాళ్ళు ఎవరిని సంతోషపెట్టలేరండి. ఇప్పుడు ఒక ఊరి సాంప్రదాయాలే తెలిసాయనుకోండి, సరే ఇలా బతుకుతున్నాం అనుకుంటారు. 20 సాంప్రదాయాలు తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? 20 సాంప్రదాయాలకు సంబంధించి అందులో కొన్ని కొన్ని నచ్చుతాయి. ఆ నచ్చిన వాటిని విడిచిపెట్టలేరండి. ఆ విడిచిపెట్టలేక ఇక్కడున్న వాళ్ళతో ఇబ్బంది పడాల్సొస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎందుకు అనవసరమైన టాపిక్ ఏం కాదు. విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నమేనండి. ఏంటంటే, మనం కొన్ని కోట్ల జన్మలలో కొన్ని కోట్ల ఉపాధులు తీసుకున్నామండి. అసలు ఆ ఉపాధులు అంటే భగవంతుడు చెప్తారండి. మనకి కొన్ని పేర్లు కూడా తెలీదు. అసలు ఈ కొన్ని అంటే మనకొక 10,000 రకాలైనటువంటి ప్రాణుల పేర్లు తెలుసా అంటే అది ఆలోచించదగిన విషయమే. 84,00,000 రకాల ఉపాధులు మనం పొందామట. అంటే ఆయా శరీరాలతో ఎన్ని అనుభవాలు మన మనసు మూటగట్టుకుందండి? అన్ని ఉపాధులలో మనసుంటుందండోయ్! అంటే అన్ని ఉపాధులలో కూడా ఈ ఏమంటారు? అనేక రకాలైనటువంటి సంస్కారాలు మూట కట్టుకున్నాం. అలా మూట కట్టుకున్నటువంటి విషయాలన్నీ ఇప్పుడు మానవ ఉపాధికొచ్చాక, ఇప్పుడు నువ్వు ఈ శరీరము కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే నువ్వు అంటే, మనసు మూటగట్టుకున్న విషయాలను మాట్లాడకుండా ఉండగలుగుతుందా? ఉండలేదు. ఇప్పుడు మనసేం జేస్తుంది? గుర్తు చేస్తుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా సంపదలు ఉంటే ఎంత సౌఖ్యంతో జీవించారో గుర్తు చేస్తుంది. ఒక జన్మలో గొప్ప గొప్ప పదవులతో జీవించినటువంటి ఆ సంస్కారాలను గుర్తు చేస్తుంది. లేవు అని ఎలా జెప్తారు? మీరొక జన్మలో ఆ ఊరికి మీరు జమీందారి కావచ్చు. ఒక జన్మలో మీరొక కలెక్టర్ గావచ్చు. ఒక జన్మలో మీరు ఒక దరిద్రమైనటువంటి జీవితాన్ని గడిపి ఉండవచ్చు. ఒక జన్మలో స్త్రీగా చెయ్యకూడని పాపం చేసి ఉండవచ్చు. ఒక స ఒక జన్మలో పరమ పవిత్రమైనటువంటి, పావనమైనటువంటి పుణ్యమూర్తిగా ఉండి ఉండవచ్చు. మరి ఆయా జన్మలకు సంబంధించిన సంస్కారాలుంటాయా లేవా? ఇవన్నీ యోగ వాసిష్టం అధ్యయనంలో మనకి చాలా చక్కగా వివరణ చేస్తుంది. ఎలా చెప్పగలుగుతారు? అంటే అక్కడ మనకున్న సంస్కారాలతో మనం ఎలా ప్రవర్తించామో ప్రతిదీ వివరణ చేశారండి. శ్రీరామచంద్రుడికి 16వ సంవత్సరంలోనే మరి యోగ వాసిష్టమునందు ఈయనేమన్నాడు? అయ్యో! నాకు వైరాగ్యం వచ్చిందండి. నాకొద్దండి. అసలు ఈ శరీరాలు పొందడం ఏందండి? ఈ శరీరంతో ఇప్పుడు అనుభవించిన సుఖాల కోసం పరితపించడం ఏంటి? ఒకరిని శత్రువుగా చేసుకోవడం ఏంది? ఒకరిని స్నేహితుడిగా చేసుకోవడం ఏంటి? అసలు ఏముందండి ఇందులో? ఇవాళ ఒకడు శత్రువు పోయాడు. శ్రీరామచంద్రుడు అడుగుతున్నారనమాట. ఏముంది సుఖం? ఎందుకీ పగలు, పంతాలు? ఒక రోజున సంతోషంతో ఉన్నవారు ఇవాళ మనకు శత్రువులు. ఈ సుఖము లేనటువంటి విషయాల కోసం మేమెందుకు పరిగెడుతున్నాం? ఈ పరిగెత్తడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నప్పుడు అనేక విషయాల గురించి చెప్తారండి. ఇది ఎంత యోగ వాసిష్టంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. భగవద్గీతతో పాటుగా మరి యోగ వాసిష్టమునందు చెప్పబడినటువంటి విషయాలను కూడా మనం అధ్యయనం చేస్తూ ఉన్నామండి. అంటే యోగ వాసిష్టంలో జరిగినటువంటి విషయాలను తెలుసుకోకుండా ముక్తి సాధించడం అనేది సాధ్యం కాదండి. అందుకే ఖచ్చితంగా యోగ వాసిష్టం యందు చెప్పబడిన విషయాల యొక్క సమాహారముతో కూడి మనం ఏం చేయాలి? ఈ స్వవిచారణ అంటే దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి విచారణ చేసుకోవాలి. మన విచారణ సఫలవంతం కావాలంటే ఏం చేయాలి? ఈ దేహాలను ఎట్లా పొందాం మనం? అంటే మనకి ఏ ఏ సంస్కారాలున్నాయి? ఆయా సంస్కారాలతో మనం ఎలా ప్రవర్తిస్తాం? ఇవాళ యోగమును పొందడానికి పాపం చాలామంది అనేక శాస్త్రాల అధ్యయనం చేస్తారు. ఇది ఆత్మ అంటారు. అంతటా భగవంతుడే ఉన్నారంటారు. కానీ మనస్సు పెట్టినటువంటి అల్లరిలో ఏమవుతారంటే వీళ్ళు ఫెయిల్ అవుతారు. కృష్ణ పరమాత్మయే చెప్తారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః.
మరి కొద్ది మందిలో ఒకానొక్కడు అంటే చూడండి ఫిల్టర్ చేయడం అనమాట. ఇప్పుడు ఎలా అంటే నేను చిన్న ఉపమానం చెప్తాను. ఒక ఊరి చివరన పెద్ద తోట ఉందండి. ఆ తోటలో రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలకు సంబంధించిన మొక్కలు, తర్వాత మరి పండ్లకు సంబంధించి రకరకాలైనటువంటి మధురమైనటువంటి ఫలాలను ఇవ్వగలిగినటువంటి చెట్లు కూడా అక్కడ ఉన్నాయట. ఇప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క పని నిమిత్తంగా ఆ గోడ చివరి వరకు కూడా వెళ్తారు. ఏదో కొంతమంది వెళ్తుంటారు. అందరూ వెళ్ళలేరు. కానీ ఆ గోడ దగ్గరికి దూరం నుంచి వెళ్తుంటేనే అసలు ఎంతో గొప్ప గొప్పగా వాసనొచ్చేదట. ఇప్పుడు ఆ మల్లెపూల తోట పక్క నుంచి మనం ఒక ఏమంటారు ఎక్కడో తోట ఉంటుందండి. ఆ తోటకి ఇవతల మనం ఒక 2, 3 ఎకరాలకి ఇటు చివరలో ఉన్న ఆ మల్లెపూల వాసన మనల్ని ఎలా గుబాళిస్తుందో, అదే విధంగా అక్కడ ఒక్క మల్లెపూలేంటండి రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి ఆ పుష్పాలు, ఫలాలు అన్నీ కూడా పండ్లన్నీ పడి, అవన్నీ కూడా చెట్టు మించి పడినటువంటి పండ్ల నుంచి వచ్చే సుగంధం మామూలుగా ఉండదు. అలాంటి పండ్ల యొక్క వాసన, పుష్పాల యొక్క వాసనంతా పీల్చాడట. అబ్బబ్బా! ఊళ్ళోకొచ్చి చెప్పాడు. అబ్బబ్బా! అక్కడ ఉన్నదిరా ఒక పెద్ద తోట. ఆ తోటలోకి వెళ్ళాలంటే ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక గోడ ఉంది. ఆ గోడ ఆవలనే మనం వాటిని తీసుకోవాలంటే మాత్రం ఆ గోడ ఎక్కాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళడానికే అనేక ముండ్ల పొదలు, తర్వాత రకరకాలైనటువంటి అంటే ఒక ఒక అడవి చాలా ఎప్పుడు కూడా ఎవరు జనసంచారం లేనటువంటి అడవి. ఇప్పుడు ఒక పెద్ద భీకరమైనటువంటి అరణ్యం. ఆ అరణ్యం దాటాలి అంటే ముందు ఎవరో ఒకరు దారి చేయాలి గదండీ! మరిప్పుడు ఆ దారి చేయాలి అంటే ఆయనకి బాగా నచ్చింది అక్కడ వాసన. అబ్బా! ఎక్కడ నేను ఏనాడు అలాంటి సుగంధభరితమైనటువంటి అనుభూతిని నేనెప్పుడూ పొందలేదు అని చెప్పినప్పుడు కొంతమంది ఉత్సాహంతో ఉంటారు. కొంతమందేమో భార్య, బిడ్డలు అనేటటువంటి విషయాలలో నిరంతరం కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఈ కుటుంబ పోషణ చేసుకోవాలి అని చెప్పేసి మరి వాళ్ళు కుటుంబ వ్యవహారాలలో ఉంటారు. కొంతమంది అవునారా! మనం ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు అనుభవించలేదా? అంటే లేదురా బాబు! ఎంత గొప్పగా ఉన్నాయో అంటే అలా కొంతమంది గ్యాదర్ అవుతారు ఆ ఊరికి. అక్కడ, ఇక్కడ అన్ని ఊర్లు కలిసి ఒక 100, 1000 మంది అట్లా తయారవుతారండి. అలా తయారైన వాళ్ళందరూ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో కొంతమంది చిన్న విషయాలకే అలిసిపోయే వాళ్ళుంటారు. అలిసిపోయే వాళ్ళుంటారు గాబట్టి వీళ్ళేం జేస్తారు, మధ్యలోనే ఆగిపోతారండి. అయ్యో! నేను రాలేనురా బాబు అని చెప్పేసి వీళ్ళకి వెళ్ళాలని ఉత్సాహం ఉంటుంది. కానీ శ్రమకు ఓర్చుకోలేక పాపం వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది మధ్యలో ఆ ప్రయాణంలోనే కొంతమంది ప్రాణం పోతుందండి పాపం. అంటే అక్కడున్నటువంటి ఏమంటారు ఆ చిట్టడవిలోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఏవైనా వన్యమృగాల ద్వారా ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళుంటారు. కొంతమంది అక్కడున్నటువంటి ఏదైనా గొప్ప గొప్ప విషయాలు అక్కడున్నటువంటి అంటే ఆ దారిలో వెళ్ళేటప్పటికి మధ్యలో కొన్ని ఇప్పుడు అమృతాన్ని చిలికేటప్పుడండి మధ్య మధ్యలో లక్ష్మీదేవి రావడం, ఉచ్చైశ్రవసం అనేటటువంటి గుర్రం రావడం, తర్వాత కామధేనువు రావడం. ఇలా ఆ దారిలో వెళ్తుంటేనే కొంతమందికి ఎవరు తిరగనటువంటి ఆ ప్రదేశాలు కదండీ! అక్కడ కొన్ని చోట్ల వజ్రాలు, వైడూర్యాలు, బంగారము ఇలాంటి నిధులు కూడా దొరుకుతాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ నిధులు తీసుకెళ్ళి ఊళ్ళోకెళ్ళి ఆ నిధులన్నింటిని కూడా ఏం చేస్తారు, వాళ్ళు ధనవంతులయ్యేటటువంటి ప్రయత్నం చేసి, అందరి చేత మెప్పు పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇలా అందరిలో ఒకానొక్కడే మిగులుతాడండి. కొంతమందేమో అక్కడ దొరికినటువంటి వజ్ర వైడూర్యాలు మరి వీటన్నింటి కోసం ఆగిపోతారు. చివరికి ఒకానొక్కడు మాత్రం అనుకున్నటువంటి కొండ దగ్గరికి, ఆ గోడ దగ్గరికి వెళ్ళి, ఆ లోపట ఉన్నటువంటి విషయాలను గోడ మీద ఉండి అనుభవిస్తాడండి. అవతలికి వెళ్ళడు. అనుభవించిన తర్వాత తాను పడిన కష్టానికి పొందిన అనుభవంతో తానక్కడే ఆగిపోడు. ఆగిపోకుండా వెనక్కొచ్చేస్తాడండి. వెనక్కొచ్చేసి ఎందుకొస్తాడంటే, అయ్యో! వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. చిన్న చిన్న విషయ సుఖాల కోసం, అల్పమైన సుఖాల కోసం ఇక్కడ పడి చస్తున్నారు. అక్కడికి వస్తే ఎంతో గొప్పదైన సుఖం. అక్కడ కాసేపు కూర్చుంటే చాలు. ఏ విధమైనటువంటి దుఃఖము లేకుండా అమితమైనటువంటి ఆనందమే తప్ప అన్యమైనటువంటి విషయాలేవీ లేవు. వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళాలని ఆయన
ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వెళ్ళి మళ్ళీ వెనక్కొస్తాడు. వెనక్కొచ్చి ఆయనేం చెప్తాడు, "అరే! నేనక్కడ చూశానురా" అని. అక్కడ మళ్ళీ కొంతమంది ఉత్సాహంతో ఉన్నవాళ్ళుంటారు. ఆహ్, ఏమంటారు, కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటూనే ఉత్సాహంతో, "చెప్పండి స్వామి, అక్కడ మీరేమేం చూసారు? ఎలా ఉంది? మేము కూడా రాగలమా? మరి మా కుటుంబాలను మేమెలా చూసుకోవాలి? వీళ్ళనెలా పోషించుకోవాలి? అక్కడికి రావడానికి మరి మేము ఎన్ని కొద్ది రోజుల పాటు సంపదలు సంపాదిస్తాం. మళ్ళీ వీళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చేసి మేమొస్తామని." ఇలా కొంతమందుంటారు. ఎందుకీ ఉపమానం అంటే, మనందరి కోసం భగవదనుభూతి పొందిన ఇప్పుడు రమణ మహర్షులు, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి, విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇలా ఎంతో మంది పేర్లు చెప్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా ఇక మాకు ఆనందం దొరికింది గదా! ఇక మాకేంటి అని జెప్పేసి వాళ్ళు ఆగిపోయారా? ఇక వాళ్ళెప్పుడు కళ్ళు తెరవకుండా బ్రహ్మానందంలో ఉండిపోయి మాట్లాడలేదనుకోండి, అసలు వాళ్ళు ఒక రాయి రూపంలో, శిల రూపంలో మారిపోయారనుకోండి, అసలు వాళ్ళెందుకు శిల అయిపోయారో, ఒక రాయిని చూస్తాం. ఆయన కూడా ఒక మనిషి ఎవరో అక్కడ కూర్చుంటాడండి. శరీరం ఉన్నన్ని రోజులు అలాగే ఉండాడు. ఒకరోజు చనిపోయాడు. ఆయన ఎవరో ఏం చేశారు, అనాథ శవంలాగా దాన్ని పారేశారండి అని జెప్తారు. కానీ వాళ్ళలా ఆగిపోలేదు. ఆగిపోకుండా వాళ్ళేం జెప్తున్నారు, అందరికీ జ్ఞానం పంచడం కోసం విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఏం చేశారు, అందరికీ అర్థం కావడం కోసం, మనమందరం అందుకోగలిగిన స్థాయిలో భగవద్గీతను మనందరికీ అందించారండి. ఆయన గ్రాంధికమైనటువంటి భాషలో ఉన్నటువంటి, ఎవరికి దేవనాగరి లిపిలో ఉందట. ఆ లిపిలో నేను ఆ పుస్తకాన్ని కూడా చూసానండి. స్వాముల వారి యొక్క కుటీరంలో ఉంటుందనమాట. ఓ చిన్న పుస్తకం. కేవలం శ్లోకాలు మాత్రమే ఉంటాయి. 700 శ్లోకాలు, 701 శ్లోకాలు. ఆ శ్లోకాలన్నీ కూడా ఆయనకి కాశీ ప్రయాణంలో ఆయన ఆహ్, కాశీలో ఉన్నాడట. కాశీలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కబురు పంపించారు, "నాయనా, మన ఇంటి నుంచి నిన్ను ఆహ్, ఎక్కడికి మలయాళ స్వామి వారు ఎవరినైనా నా సంతానాన్ని ఒకరినివ్వమని అడిగారు. ఆహ్, నేను నిన్ను పంపిద్దామనుకుంటున్నాను. నీకిష్టమేనా? నీకిష్టమైతే నువ్వు బ్రహ్మచారివి కావాలి. అంటే సన్యాసం తీసుకోవాలి" అని చెప్పేసి అన్నప్పుడు, ఈయన పై చదువులు చదువుకోవడమా? లేకపోతే సన్యాసిగా, బ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకోవాలా అనేటటువంటి ఒక సంఘర్షణ కదులుతున్నటువంటి సందర్భంలో, స్వామివారు గంగలో ప్రయాణం చేస్తూ ఉన్నారటండి. గంగా నది మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన బ్రహ్మచర్యమా? లేకపోతే గృహస్థుగా ఉండిపోవడమా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు, ఒక తెప్ప మీద పసుపు, కుంకుమ, ఆ గ్రంథము 3 కూడా అలా కొట్టుకొచ్చి ఆయన తెప్ప దగ్గర ఆగిపోయాయట. అంటే ఆయన వెళ్తున్నటువంటి ఆ పడవ దగ్గర ఆగితే, ఆ తెప్పలో ఏముంది అని చూస్తే భగవద్గీత దొరికింది. ఇక అప్పుడు అనుకున్నాడట, ఆహా! భగవంతుడు నాకు బ్రహ్మచర్యము ద్వారా సన్యాసాన్ని తీసుకొని నన్ను లోకానికి ఏదో చెప్పమంటున్నారని చెప్పేసి ఆయన ఏం చేశాడు, రాగానే ఆ గ్రంథం తీసుకొని రాయడం ప్రారంభించలేదండి. మరి దానికోసం కొంత సాధన అవసరం కదా! 12 సంవత్సరాల పాటు ఆయన చూడండి, బ్రహ్మమును పొందాము అనటానికి అర్హత చూడండి. అర్హత లేకుండా నేను అన్నీ తింటాను, నేను బ్రహ్మమైపోయాను అనేటటువంటి శుష్క వేదాంతాలు నమ్మి మీ జీవనాన్ని వృధా చేసుకోవద్దు అనటానికి, వారి యొక్క సాధన ఎంత ఉందో చూడండి మీరు. 12 సంవత్సరాల పాటు ఏం తిన్నాడు? పచనము కానటువంటి కొబ్బరి చిప్పలు, తర్వాత ఇంకా ఆయన అరటి పండ్లు, పచ్చి పాలు మాత్రమే తీసుకొని, ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి నానబెట్టినటువంటి గింజలుంటాయి కదండీ! పెసర్లు ఇలాంటి గింజలు, నానబెట్టిన గింజలు తింటూ 12 సంవత్సరాల పాటు చాలా సుదీర్ఘమైనటువంటి తపస్సు చేసి, మరియు ఆ సిద్ధిని పొందిన తదనంతరమే భగవద్గీతను మన అందరికీ అర్థమయ్యేలాగా, మనందరికీ అయ్యేటటువంటి భాషలో మనందరికీ అందించారు. ఇవాళ భగవద్గీతలో ఈ విషయాన్ని ఇలా చెప్పారు అని మనం చెప్పుకుంటున్నామంటే, ఆయన పెట్టినటువంటి భిక్షయే. ఇంకా యోగ వాసిష్టాన్ని కూడా బాగా విపులంగా దాన్ని అర్థం చేసుకొని లోకానికి అందించిన మహానుభావుడు ఎవరు అంటే విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారండి. అంటే ఇవాళ మనం వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే, వాళ్ళ సాధనలో సాధించినది చూపించారండి. మరి ఇవాళ మేము సద్గురువులం అని చెప్పుకున్న వాళ్ళు ఏం చూపిస్తున్నారు? పూజిం పూజింపబడడానికి కావలసిన అర్హత ఉంది అని ఒక విగ్రహంలాగా కూర్చొని పూజించుకోవడం తప్ప, వీళ్ళు సాధించిన గొప్ప ఘనత ఏంటండి? చూయించండి. మీ గురువులు కావడం తప్పు కాదు. నేనేమంటాను, మంత్రోపదేశం చేసి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని లోకానికి పంచటం అనేది గొప్పదైన భాగ్యం. నేను కాదనను.
కానీ సద్గురువు, జగద్గురువు, పరమగురువు, పరమేష్టి గురువు, జగద్గురువు అంటున్నారంటే అర్హత ఏంటది? నీ లోపట ఉన్న సచ్చిదానందాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు లోకంలో? ఇక్కడ భగవద్గీతలో ఒక మాట చెప్పారండి. చాలా మంది ఎందుకో మరి భగవద్గీత వచ్చంటారు కానీ ఆ మాటను పాటించరు. నాతి మానిత అంటారు. నా శరీరం పూజించాలి అని కోరుకుంటున్నారు అంటే దేహాభిమానం విడిచిపెట్టలేదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేహాభిమానం విడిచిపెట్టకపోవడం అంటే, ఇప్పుడు నేను ఇది అని నేను ఇప్పుడు నాకు ఇన్ని శాస్త్రాలు వచ్చని అందరూ దండం పెడతాను అంటారనుకోండి. ఇప్పుడు నీవు గొప్పనా? ఇప్పుడు నేను మైక్లో మాట్లాడుతున్నానండి. ఈ మైక్ ఉండడం వల్ల చాలా మందికి నా మాట వినపడింది. అంటే ఇప్పుడు మైకు గొప్పదా? నేను గొప్పనా? ఎవరైనా ఏమంటారు మైక్ ఎలా గొప్ప అవుతుందని అంటారు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ ఈ శరీరాన్ని వినియోగించి మాట్లాడుతున్నానండి. అంటే ఇప్పుడు నేను గొప్పనా? ఈ శరీరం గొప్పనా? నేనే గొప్ప గదా! నేను అంటే ఇక్కడ భగవంతుడే నాతో పలికిస్తున్నాడన్నప్పుడు నేను అనేది ఏమవుతుంది? భగవన్మయం అవుతుంది. మరి భగవంతుడు పలికించిన శరీరము అల్పమైందే కదా! ఇప్పుడు కాదు ఈ శరీరమే గొప్పదంటే మైకుకు కూడా దండం పెట్టాలి. మైకుకు కూడా పూజ చేయాలండి. ఎందుకు? మరి మైకు కదండి అందరికీ వినిపించేది. లోపట ఉన్న తత్వాన్ని వినిపించడానికి ఈశ్వరుడు ఒక ఉపాధిని తీసుకున్నాడు. ఆ ఉపాధి ఈ జ్ఞానము బోధించే వాళ్ళ యొక్క ఉపాధిని తీసుకున్నారు. అంటే ఉపాధికి నువ్వు పూజ చేస్తున్నావంటే అమానిత్వమధంబిత్వం. నీ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? గొప్పది అని పొగుడుకుంటున్నావు. నీది అసలు పూజింపబడకూడదండి. ఈ దేహం ఉన్నంత కాలం ఈ దేహానికి పూజ జరిపించడం ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జం అని చెప్పారు కదా. మరి ఈ మాటకి ఏమని చెప్తారు అంటే, పూజ అంటే నమస్కారం అండి. దేవతలు మనకు వరాలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాం? విగ్రహ స్వరూపంగా పూజలు చేస్తాం. ద్విజులకు మనం ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. పాదాల మీద ఒక పుష్పం వేస్తాం, నమస్కారం చేస్తాం. అసలు ఆ పుష్పము పాదాన్ని తాకాలంటే కూడా ఎంత ఆచరణ ఉండాలో. ఒక పుష్పము నీ పాదం మీద పడుతుందంటే ఆ పుష్పానికి నువ్వు ఏంటి రుణపడి ఉండిపోతావు. ఆ పుష్పం నీ పాదాల దగ్గరకు వచ్చిందంటే ఆ పుష్పాన్ని పుష్పించినటువంటి ఆ మొక్కకు నువ్వు న్యాయం చేయగలిగిన శక్తి నీ లోపట ఉంటే నువ్వు పూజింపజేయించుకోవడానికి అర్హత ఉందండి. ఈ అర్హతలు ఏవీ లేకుండా అందరితో పెట్టించుకునే దండాలు ఎవరికి ప్రమాదకరమో? పెట్టిన వారికి ఏమీ కాదు, పెట్టించుకున్న వారికి నేను గొప్ప అనేటటువంటి స్థితిలో వారు ఉన్నారు కాబట్టి ఈ పాపమంతా వారిది. పెట్టిన వాళ్ళకి ఏం కాదండి. ఎందుకంటే నేను భగవంతుణ్ణి, నాకు నమస్కారం చేసుకోండి, మీ కోరికలు తీరుస్తానంటే పెడతాం, అందరం పెడతాం. పెట్టడం వల్ల నష్టపోయేది ఎవరు అంటే, ఎవరెవరి జీవితాలైతే ఉద్ధరిస్తానని పాదాలు పట్టించుకున్నారో వారందరి జీవితాల యొక్క ఉద్ధరణను ఉద్ధరించకపోగా వాళ్ళ జీవితాలు మరి శాస్త్రం చెప్పినట్టుగా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తూ చేస్తున్నప్పుడే నీకు ముక్తి. లేకపోతే మళ్ళీ కొన్ని లక్షల జన్మలలో హీనమైన ఉపాధులలోకి వెళ్తారండి. సరే, మనకు వేరొకరు టాపిక్ కాదు. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఈ శరీరము గొప్పదా? కానే కాదు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఈ శరీరము గొప్పదైతే ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న నేనే గొప్ప. మనమందరము ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనము గొప్ప. అంతేగాని శరీరము గొప్పది కాదు. అందుకే తనను తాను పొగుడుకుంటున్నారు అంటే దేహాభిమానం. తనకి లోపటున్న ఆత్మతత్వం తెలియలేదండి. తెలిస్తే అంత సుదీర్ఘమైనటువంటి ఆ గొప్పదైనటువంటి పూజ అనే దానికి దగ్గరికి రారు. రామకృష్ణ పరమహంస గురించి అందరూ వినే ఉంటారు. ఆయన ఎవరైనా నమస్కారం పెడితే ఆయన శరీరం మీద ఆయన ఉమ్ము వేసుకునేవాడు. ఒక్కరు కాదండి, గౌతమ బుద్ధుడండి. ఎవరైనా ఆయన్ని ఏంటండి ఈ జ్ఞానాలన్నీ ఏదోదో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి జనాలను జడగొడుతున్నారని ఎవరైనా వచ్చి తిడితే, తిట్టండి తిట్టండి, నేను కూడా తిడుతుంటా. నిజంగా తత్వం తెలిస్తే మనం కూడా తిడతాం కదండి. ఏదైనా తప్పు జరిగిందని వచ్చి ఇలా మాట్లాడటం వల్లేగా నువ్వు ఇలా జరిగింది, అసలు అక్కడ ఆ మాట మాట్లాడి ఉండకపోతే మనకు గొడవ వచ్చేదే కాదు. ఇంకొకసారి ఏమంటుంటాం, ఏదైనా జరిగిందనుకో, చూసావా నువ్వు ఆ మాట మాట్లాడటం వల్ల ఎంత మంచి జరిగిందో అని మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం ఏమవుతుందండి? వేరే అవుతుంది. అంటే నువ్వు వేరు, ఈ శరీరం వేరు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు.
క్షేత్రజ్ఞ ఇది తద్విధ. అంటే నువ్వు పరబ్రహ్మం అవుతున్నావు ఈ శరీరాన్ని గురించి తెలుసుకుంటే. తెలుసుకున్నప్పుడు దీనికి పూజనీయత ఎలా ఉంటుందండి? మరి గౌతమ బుద్ధుడు తిట్టండి తిట్టండి నేను కూడా తిడుతుంటాను దీన్నే అంటుంటారు. సాధన గురించి తెలిసిన వాళ్ళు క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విడివిడిగా చూడగలుగుతున్నారు. మరి తెలియని వాళ్ళు నేనే బ్రహ్మమని దండం పెట్టించుకుంటారు. ఇంకా రమణ మహర్షి గురించి మాట్లాడుకుంటే ఎవరైనా రమణులు కూర్చున్న దగ్గరికి వచ్చి పాదాలు ఒత్తారనుకోండి, ఏంటి దీనికి ఎందుకు ఒత్తుతున్నారంటే, స్వామి మీ పాదాలు ఒత్తితే మా కష్టాలు పోతాయని. ఓ దీని పాదాలు ఒత్తితే కష్టాలు పోతాయని ఆయన పాదాలు ఆయనే ఒత్తుకునేవాడట. ఏంటి స్వామి మీ పాదాలు మీరు ఒత్తుకుంటున్నారు, మేమొత్తితే కదా మా కష్టాలు పోయేది. అయ్యో నేను కూడా ఏం తెలుసో తెలియకో ఏం చేశానో ఏమో, మరి నేను కూడా పుణ్యం సంపాదించుకోవాలి కదా, నేను కూడా ఒత్తుతానని ఆయన శరీరాన్ని ఆయన ఒత్తుకున్నారట. వీళ్ళెక్కడండి అసలు సత్పురుషులు ఎలా ఉంటారో చూడండి. ఇంత జ్ఞానం వింటున్నప్పుడైనా మార్పు చెందండి. మనం చెయ్యవలసిన సాధన ఈ శరీరానికి జరుగుతున్నటువంటి ప్రతి విషయమునందు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజుగారు ఎలా అయితే రాజ్యంలో పరిపాలించబడేటటువంటి వాళ్ళ యొక్క సంరక్షణను చూడగలుగుతున్నారో, అదే విధంగా దేహ సంబంధమైన విషయాలలో రాజుగారు ఒక సైనిక నాయకుడు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, దండన విధిస్తాడు. మరి మరి ఎవరు పరమాచార్యుల వారు కూడా అండి, నాలుకతో తోటకూర పప్పు అడిగినందుకు దానికి కూడా పనిష్మెంట్ ఇచ్చారండి. రాజులాగా ఉండడం అంటే అది. శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాల జోలికి మన మనస్సు ఇంద్రియాలు బుద్ధి వెళ్ళి ఈ శరీరంతో పని చేయిస్తే వాటికి ఏం చేయాలి? పనిష్మెంట్ ఇవ్వాలి. ఇవ్వగలిగినంత గొప్ప స్థితిలో తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం అండి. కృష్ణ పరమాత్మ అదే కదండి చెప్తున్నారు. ఇవాళ మనందరికీ ఏం చెప్తున్నారు? నేను ఉపాయాలు చెప్తానంటున్నారు. ఈ శరీర బంధనంలో నుంచి విడిపడడానికి ఈ శరీరాన్ని నువ్వు సాక్షిగా చూడడం నేర్చుకో. ఈ శరీరం కోరిన ప్రతిదీ నువ్వు ఇవ్వకు. ఇచ్చావు, పిల్లవాడు కోరిన ప్రతిదీ అడిగాడు అనుకోండి, వాడి జీవితంలో గొప్పవాడవుతాడా? ఎప్పటికీ కాడు. వాడికి ఏది అవసరమో ఆచి తూచి వాడికి మనం వాడి ఎదుగుదలకు ఉపయోగపడేది మాత్రమే ఇస్తూ వాడి ఎదుగుదలకు ప్రమాదం జరిగేదాన్ని మనం ఇవ్వకుండా ఉన్నప్పుడు కదండి పిల్లవాడిని మనం దిద్దుతున్నట్టు. కనపడిన ప్రతి గడ్డి తిందామంటుంది మన నాలుక. ఆ గడ్డిని తినడానికి ఇష్టపడేది ఎవరు అంటే లౌకికమైనటువంటి జ్ఞానం ఉన్నవారు ఇది చేస్తారు. ఇది తినవచ్చా ఇది తినకూడదనే విచక్షణ లేదు. కొంతమంది మాట్లాడతారండి, నేను ఇది తినను అంటే, ఏం మీరు మాకంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారా? ఎందుకు తినరు? తింటే ఏమవుతుంది అని మాట్లాడతారు. ఏది తినాలి ఏది తినకూడదు, ఎంత తినాలి, ఏ విధంగా జీవించాలి, ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండానే ఒక పశువు ఎలా బతుకుతుందో అలా బతుకుతురు. అసలు పశువుతో పోల్చకూడదండి. ఎందుకు పోల్చకూడదు అంటే, పశువుకు తెలియకనే తప్పు చేస్తుంది. మనిషికి తెలుసుకోగలిగిన బుద్ధి చైతన్యం ఉన్నా చెయ్యడు. వీడు ఒక రాక్షసుడితో సమానమవుతాడు. ఎందుకు? రాక్షసుడు మాత్రమే కోరిన కనపడిన ప్రతిదీ అనుభవించాలనుకుంటాడు. అంతే తప్ప విచక్షణతో జీవించాలని అనుకోడు. రావణాసురుడు రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నాడు కాబట్టి మరి అయోనిజ అయినటువంటి సీతమ్మ తల్లి, పరమ సాధ్వి అయినటువంటి ఆ అమ్మవారిని, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లిని తెచ్చిపెట్టుకున్నాడంటే వాడి మూర్ఖత్వం ఏంటి? ఆడది కనపడింది, నాకు నచ్చింది, అది నా సొంతం కావాలనేటటువంటి పశు ప్రవృత్తి. ఇవాళ మనం కూడా ఇది తినవచ్చా, ఏమవుతుందిరా తిందామని చెప్పి తిన్నారు, అనుభవించారు అంటే వాళ్ళకి నీ జ్ఞానం చెప్పనన్నాడు. ఇందాక చెప్పినటువంటిది చెప్పాను కదండి, గోడ పక్కకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? రమణులు. ఇలాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస, విద్యా ప్రకాశానందగిరి, ఇలా వివేకానందుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఆత్మానుభూతిని పొంది వాళ్ళిక దానితో రమించకుండా, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టండి వివేకానందుడికేమో ఎప్పుడు ధ్యానం చేయడం అంటే ఇష్టమట. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే బ్రహ్మానందం అండి. ఆ బ్రహ్మానందం అనుభవించడానికి ఎప్పుడెప్పుడా అని ఆయన ఏం చేసేవాడట? కళ్ళు మూసుకునేవాడట, ధ్యానం చేసేవాడట. అలా ధ్యానం చేస్తే రామకృష్ణ పరమహంస, దీనికోసమే పుట్టావా నువ్వు? అసలు ఈ దీనికోసం కాదు, నీ కర్తవ్యము, ఈ శరీరము ఉన్నన్ని రోజులు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. లోకంలో ఎంతో మంది అమాయకులు ఉన్నారు. లోకంలో సత్యం తెలియక పాపము అనేక జన్మలను పొందడానికి కావలసినటువంటి కర్మలు చేస్తున్నారు. ఆయా కర్మల నుంచి తప్పించడానికి నువ్వు కార్యోన్ముఖుడివి కా. ఈ ధ్యానం కోసం నువ్వు పుట్టలేదని చూడండి
వాళ్ళకి అవకాశం ఉందండి. ఆత్మానందం అనుభవిస్తున్నారు. కానీ ఆత్మానందాన్ని మించి కర్తవ్య దీక్షలో వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? మరి వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక సమిధలయ్యారండి. అగ్నిహోత్రమునందు సమిధల మాదిరిగా వీళ్ళు మారిపోయారు. ఎందుకు మారిపోతున్నారు? మరి లౌకిక సంబంధమైన విషయాలు ఆనందాన్ని ఇవ్వలేవు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినది ఏమిటి? నీ కర్తవ్యంలో నువ్వు ఈ శరీరాన్ని పొందినందుకు ఈ శరీరానికి సంబంధించి నువ్వేమివ్వగలగాలి? లోకోపకార నిమిత్తంగానే కర్మ చెయ్యాలి తప్ప నీవు దేహ సంబంధమైన విషయాలలో ఏనాడు స్వార్థంతో కూడినటువంటి ప్రవర్తన నీకు ఉండకూడదని ఇక్కడ మహానుభావులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెనక్కొచ్చి కర్తవ్యాన్ని చెప్తారు. ఇందాక గోడ మీద నిలబడ్డటువంటి వాళ్ళు వెనక్కొచ్చారు కదా. మధ్యలో బంగారము వజ్రాలు దొరికాయి అన్నాను కదా. కొంతమందికి సిద్ధులు దొరుకుతాయండి. సిద్ధులు దొరికినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక ఆయనట చిన్న ఉపమానం అండి. ఒక ఆయన పడవ దాటకుండా, అంటే పడవ ఎక్కి నదిని దాటకుండానే తన మహిమ ద్వారా ఇక్కడున్న వ్యక్తి ఒక 2 క్షణాలలో అవతల ఒడ్డులో కనపడ్డాడట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తాను సాధించినటువంటి ఈ గొప్ప ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నంలో ఒక సత్పురుషుడి దగ్గర ఇదే అందరి దగ్గర చెప్తున్నారు. అయ్యో, మీకు పడవ అవసరం లేదా అండి? నది మీద మీరు దాటగలరా మాయ చేత అని లోకమంతా ఆయనకి ఏం చేస్తుంది? చాలా గొప్పగా సత్కరిస్తుందండి. మరి అలా గొప్పగా సత్కరిస్తున్నప్పుడు ఒక సత్పురుషుడు, మరి ఆ సత్పురుషుడు ముందు కూడా మీరు స్వామి మీరు కూడా నదిలో ఇలాగే వెళ్తారా అంటే, అవునండి నేను పడవెక్కే వెళ్తాను, అవతల నది ఒడ్డుకి వెళ్దాం అనుకుంటున్నానని ఒక సాధువు అనమాట. అంటే నేను 2 నిమిషాల్లో దాటేస్తానండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడట, ఎన్నేండ్లు శ్రమ చేశావు నాయనా అన్నాడట. అంటే 17 సంవత్సరాల పాటు తపస్సు చేశాను. ఆహా, ₹2 పెడితే ఈ ఈ పడవ దాటుతాం. ₹2 పడవ వాడి చేతిలో పెడితే ఓ 10 నిమిషాల్లో అవతల ఒడ్డున దించేస్తాడు. ₹2 ఖర్చు పెట్టడానికి నువ్వు 17 సంవత్సరాలు తపస్సు చేశావా అని ఈయన చేసిన తప్పిదాన్ని చెప్పాడు. సిద్ధులు దొరికాయి అంటే ఆ సిద్ధుల ద్వారా ఇక్కడ తృప్తి పడుతున్నాడు. అందరూ కూడా పలానా ఆయన అసలు నదిని దాడతాడండి అని అంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? తన్మయత్వం పొందుతున్నాడు. అంటే చూడండి, 17 సంవత్సరాలు చేసిన తపస్సు ఇంకొద్దిగా తపస్సు చేసుంటే ముక్తిని పొందేవాళ్ళండి. ముక్తిని పొందకుండా ఈయన ఏం చేశాడు? అక్కడ చెప్పాను కదా, వజ్రాలు వైడూర్యాలు బంగారు ఆభరణాలు దొరికితే అవి ఎత్తుకొని ఊళ్ళోకి వచ్చేసి వీళ్ళు ధనవంతులైపోయి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారు? మేము దాన ధర్మాలు చేస్తాం, గొప్పవాళ్ళం అని చెప్పేసి అందరి చేతకి పొగిడించుకుంటూ జీవిస్తారు. ఇలాంటి వాళ్ళు సిద్ధులు. కృష్ణ పరమాత్మ ఊరికే చెప్తారా అండి? అంటే మనసు ఏం చేస్తుంది? అనేక జన్మల నుంచి వచ్చిన సంస్కారాలను ఏం చేస్తుందంటే గుర్తు చేస్తుందండి. అసలు మనము సముద్రంలో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవించడానికి ప్రయాణం చేస్తున్నామనే విషయం మర్చిపోక, సముద్ర ప్రయాణంలో దొరికినటువంటి అక్కడక్కడ దొరికినటువంటి ఏవో ఆల్చిప్పల్లాంటివి, ఏవో ముత్యాలు పగడాలు ఇలాంటి విషయాలను ఎత్తుకొని వెళ్ళేవాడు మరి ఇక సముద్రంలో ఉన్నటువంటి అనుభూతి ఏం పొందుతాడండి? ఇలా అంటే ఏం చేస్తారంటే మాయలో పడిపోతారు. మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అయ్యో, నా మనసు నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహంలో ఉన్నానండి, నా మనసు ఏదైనా వింటుందండి అంటే నేను ఉపాయాలు చెప్తాను, వినండి అన్నారు. ఇంత విన్న తర్వాత ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నారు, బాగుందండి, మరి మా అందరికీ కూడా చపలమైన మనస్సు ఉంది కదండి, కానీ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే శ్రద్ధ కూడా ఉందండి. అయతి శ్రద్ధయోపేతాః యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. అర్జునుడు ప్రశ్న అడుగుతున్నారు. మాకు యోగమును పొందాలనేనండి. ఇప్పుడు మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామండి, ఉపదేశం తీసుకున్నామండి, మీరు ఆత్మలు అని చెప్పారండి. ఆయన ఆత్మానుభూతి పొందాలి అంటే నువ్వు సత్యంతో జీవించాలి. ఏమని చెప్తారు? సత్యాన్నా ప్రమదితవ్యం, ధర్మాన్నా ప్రమదితవ్యం, కుశలాన్నా ప్రమదితవ్యం, తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాంన ప్రవదితవ్యం అని చెప్పి ఉపనిషత్తులలో ఎక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడిన మాటలన్నీ మా గురువుగారు మాకు బోధ చేశారండి. ఎలా చెప్పారు? శ్రద్ధగా చెయ్యాలి, నువ్వు సత్యాన్ని ఏం చేయాలి? ఎప్పుడు సత్యమే మాట్లాడుతుండాలి, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, తర్వాత ఇతరులకు ఉపకారం చెయ్యాలి, భూత్వాన ప్రమదితవ్యం,
లోకంలో ఉన్న సమస్త ప్రాణులకి ఉపకారం చేసే ప్రయత్నంగా జీవించాలి. తనకు తెలిసిన ధర్మాన్ని స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమాదితవ్యం. అంటే నాకు తెలిసినటువంటి మంచిని, నాకు తెలిసినటువంటి సత్యము, నాకు తెలిసిన నీ ఏమంటారు, నాకు తెలిసింది ఏదైతే ఒక గొప్ప విషయం ఉంటుందో అది నేను 10 మందికి చెప్పాలట. అంటే నేనొక్కడినే సంతోషంగా ఉండకూడదు. ఇందాక నేను ఇంత ఉపమానం ఎందుకు చెప్పానంటే, మరి ఆ గోడ అవతల ఉన్నటువంటి గొప్పదైన అనుభూతిని పొందారండి. పొందిన తర్వాత వాళ్ళు ఎందుకు ఎనిక్కొచ్చారు? తెలిసినటువంటి దానిని నలుగురికి పంచాలి అనేది భగవంతుడి నియతి అండి. మరి భగవంతుడి నియతి తప్పి ప్రవర్తిస్తే స్వార్థపరుడవుతాడు. నేను గదా ఇంత కష్టపడొచ్చాను, ఈ గోడ దూకేసి నేను అక్కడ ఉన్నవన్నీ అనుభవిస్తానంటే, ఇక నీ జన్మ ఎందుకండి వృధా? అంటే కేవలం స్వార్థంగా నీ కోసం నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతావా? నీ ప్రయత్నంలో నీతో పాటు ఇంకో నలుగురికి ఆత్మానందాన్ని అనుభవింపచేస్తూ నీవేం చేయాలి? అక్కడ ఉన్నటువంటి అనుభూతిని రమణ మహర్షి ఇవాళ మనం పేర్లు చెప్పుకొని బతుకుతున్నామండి. వాళ్ళ పేర్లు చెప్పుకున్నంత మాత్రం చేతనే మన సమస్త కర్మలు కాలిపోతాయండి. వాళ్ళ పేరు, వాళ్ళ అనుభూతి పొందుతున్నారు. అనుభూతిని పొంది మనందరికి మీరు కూడా సాధకులుగా రండి. సాధకులు కండి. దేహ సంబంధమైన విషయాలు ఒక మాయ, ఒక నాటకం, ఒక భ్రాంతి, భ్రమ, మిథ్య ఇవన్నీ వీటి కోసం మీరు ప్రయత్నాలు తగ్గించుకోండి. శాశ్వతమైన ఆనందం మీ లోపటే ఉంది. ఈ శరీరం ఆవల చూడండి, లోపట చూడండి. మీరు బయట లోపట అంతటా భగవంతుడే ఉన్నాడు. ఆయన చూడటం రాక ఆయన సృష్టించినటువంటి బొమ్మలలో ఉన్న ఆనందం కోసం పరితపిస్తున్నారు. ఈ ఆనందం వదిలేయండి. ఆత్మసుఖం కోసం ప్రయత్నం చేయండి అని వాళ్ళు మనందరి కోసం జ్ఞానబోధ చేస్తే ఆ భిక్షను మనం తింటున్నామండి. ఆ తింటున్నటువంటి భిక్షను మళ్ళీ ఏం చేయాలి? లోకానికి పంచాలి. మళ్ళీ మనం ఒక్కలమే తినకూడదు. ఇలా ఏం చేయాలి? పరంపరగా అందరికీ కూడా జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటారు. ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్పేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా జీర్ణం చేసుకోవాలి. అంటే ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవించాలనేటటువంటి సత్యం మనకు పరమాత్మ తెలియచేస్తున్నారు. నీలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భగవత్తత్వాన్ని తెలుసుకోవడంలో నువ్వేం చేయాలి? ఈశ్వరుడు చెప్పినటువంటి ధర్మాలన్నీ ఆచరించాలి. ఆచరణ లేకుండా శుష్క వేదాంతాలు పనికిరావు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి చెప్పిన మాటని అర్జునుడు అంటున్నారు, మాకు యోగమును పొందాలని ఉంటుందండి, సత్యమే పలకాలనుంటుంది, ధర్మాన్ని ఆచరించాలనుంటుంది, పరులకు ఉపకారం చేయాలనుంటుంది. కానీ మా కుటుంబాలలో కొన్ని విషయాలు మాకేమవుతాయంటే, మా యొక్క ఆచరణకు మేము ఈ సాధనంతా కూడా చెయ్యలేకపోతున్నామండి. మరి అంటే మా మనసు ఏంటి? యోగమునందు జారిపోతుంది. మనసు వివిధ సంస్కారాలు పాపం ఎంతో గొప్పదైన సాధన చేసి ఉన్నారు కదండి. మరి గొప్ప సాధన ఎన్నో శాస్త్రాలను చదువుకున్నారు, ఎన్నో విషయాల యొక్క విచారణ చేశారు. ఆ విచారణలో వీళ్ళేం కాలేకపోతున్నారు? భగవంతుడు చెప్పిన విధంగా ఆచరించడంలో భార్య బిడ్డలు ఆ చుట్టూ సమాజంలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలనేటటువంటి ప్రీతి ఇవన్నీ మమ్మల్ని ఏం చేస్తున్నాయి? ఆచరణ చేయనియట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పండి? భయం కలుగుతుందండి. ఇప్పుడు నేను సాధన ప్రారంభించాను. మరి భగవంతుడి శాస్త్రంలో చెప్పిన విధంగా పూర్తిగా చేయగలుగుతున్నానా అంటే ఒక్కొక్కసారి భయం కలుగుతుంది. అయ్యో! నేను ఇందులో కొన్నింటిని విడిచిపెడుతున్నాను. మరి ఇలా విడిచిపెడితే నా పరిస్థితి ఏంటి? నేను ఈ శరీరం ఉన్నప్పుడే ముక్తి పొందలేనా? ఇప్పుడు అంటే నాకేమో యోగమును చూడండి, ఆయన అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా వినాలి. అయతి శ్రద్ధయోపేతాహ అంటే ఆయన ఏమంటున్నాడు? శాస్త్రము చెప్పినట్టుగా చెయ్యాలని ఉంటుంది కానీ నా మనసుకు అయతి నిగ్రహం లేదండి. నా మనసుకి ఏం లేదు? నిగ్రహ శక్తి లేదు. మరి నిగ్రహ శక్తి లేనందువల్ల నేనేం చేయలేకపోతున్నాను? సాధన చేయలేకపోతున్నానండి. మరి సాధన చేయడంలో నా మనసు ఏమైంది? దేహ సంబంధమైన లౌకిక సంబంధమైన విషయాలలో జారిపోతుంది. మరి జారిపోతుంటే నా పరిస్థితి ఏంటి? అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. మరి నాకు యోగం దొరుకుతుందా? ఈ జన్మలో నేను చేయలేకపోతున్నాను.
శ్రద్ధ ఉందండి చెయ్యాలని. శ్రద్ధ ఉంటే ఏం లాభం అండి? ఆచరణ కూడా ఉండాలి గదా! మరి ఆచరణ లేదు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి? ఆయన అదే అడుగుతున్నాడు. అప్రాప్య యోగ సంసిద్ధిం. అంటే మేము సిద్ధి పొందలేకపోతున్నాం. కాం గచ్చతి కృష్ణ గచ్చతి. మాకు ఎలాంటి గతులు పడతాయి. అసలు యోగ భ్రష్టులైన వాళ్ళ పరిస్థితి ఏంటి? సగం తెలుసుకున్నాం, సగమే ఆచరించాం, మిగిలిన సగం ఆచరించలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని దీనితోనే సరిపుచ్చట్లా. ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నాడు. కచ్చిన్నో ఉభయ విభ్రష్టో చిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. బ్రహ్మము యొక్క పతి అంటే మార్గం అండి. బ్రహ్మము యొక్క మార్గమునందు అప్రతిష్ట జారిపోతున్నాం. చెయ్యలేకపోతున్నాం. సాధన చెయ్యలేకపోతున్నాం. ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు సహకరించకపోవడం కావచ్చు. ఏదో ఒక కారణం అండి. ఆ కారణం చేత మేమేంటి సాధన చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు జనాలకి కాకుండా పోతున్నాం. ఇవాళ మేము అందరము ఆత్మస్వరూపులము. దానికోసం భగవంతుడు చెప్పినటువంటి సత్య మార్గాన్ని, ధర్మ మార్గంలో కొంత సాధన చేశాం. పూర్తిగా చేయలేకపోయాం. కచ్చిన్నో ఉభయ విభ్రష్టో అంటే మేము ఇప్పుడేమో లౌకిక సంబంధమైన విషయాల్లో సంపదలు సంపాదించుకోలేకపోయాం. ఏంటి పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించాలి అని ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానము వింటూ, దేహ సంబంధమైన విషయాలలో మిగిలిన వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం. అవతలి వాడు నా కళ్ళ ముందే ఒక 10 ఎకరాలు సంపాదించాడు. నేనేమో గురువుగారన్నాను, తర్వాత దేవాలయాలన్నాను, ఎన్నో శాస్త్రాలన్నాను, ఏయేయో విషయాల కోసమని జెప్పి నా జీవితాన్ని దైవ సంబంధమైన విషయాల కోసం ఖర్చు పెట్టారు. ఇప్పుడు నేను లోకంలో ఉన్నటువంటి లౌకికులతో నేను పోటీ పడలేను. అలా అని మరి రమణ మహర్షుల్లాంటి వాళ్ళ యొక్క స్వరూపంతో సమానమైన సిద్ధిని పొందలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రెండింటికి కాకుండా పోతానా ఏంటి? చెదిరిన మేఘం వలె. ఇప్పుడు మేఘం ఎలా ఉంటుందండి? వర్షాన్ని బాగా వేడెక్కింది, నీటి ఆవిరిని తీసుకుంది. అది వేడెక్కి భూమి మీద పడలేదు. అప్పటికి మేఘాలు ఏమయ్యాయి? గాలులొచ్చేసాయి. గాలులు రావడంతో ఏమైంది అనంటే మేఘం చెదిరిపోయింది. అంటే మేఘము వర్షించకుండా చెదిరిపోయినట్టుగా నీటి ఆవిరిని నిండుగా నింపుకోలేకపోయింది. ఆ నింపుకున్నటువంటి కొద్ది దాన్నైనా భూమి మీదికి వర్ష రూపంలో పంచలేకపోయింది. ఇప్పుడు చెదిరిన మేఘం వలె నా పరిస్థితి కూడా ఇటు యోగానికి, భోగానికి కాకుండా పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని మరి కృష్ణ పరమాత్మను శరణాగతి కోరేటటువంటి ఒక శ్లోకంతో అర్జునుడు ప్రశ్నిస్తాడండి. ఆ ప్రశ్న కృష్ణ పరమాత్మ చెప్పిన సమాధానం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.